దేవతల అనుగ్రహం ఉంటేనే మనం జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా జీవించగలం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా నా సొంత మాటలు కాదు. గురుతుల్యులు చాగంటి కోటేశ్వరరావు గారి వంటి పండితులు చెప్పిన పితృదేవతల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. మనకు ఎవరైనా ఒక ఆపద సమయంలో ఎవరైనా ఉపకారం చేస్తే వారు కనబడినప్పుడంతా వాళ్ళకి మనం ఎలా కృతజ్ఞత చెబుతామో, అలా మనము ఈ శరీరంతో ఇప్పుడు ఈ భూమిపైన ఉన్నామంటే దానికి కారణం తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు శరీరంతో ఉన్నారు అంటే వారి తల్లిదండ్రులు. అలా వారి తల్లిదండ్రులు ఈ భూమిపై రావడానికి కారణం పితృదేవతలు. చెప్పాను కదా, ఆ ముగ్గురు పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనం ఈ శరీరంతో ఈ భూమి. అలాంటి పితృదేవతలకు మనం కృతజ్ఞత చెప్పాలి కదూ. పితృదేవతలకు కృతజ్ఞత ఎలా చెప్పాలి అంటే